స్వరూపులు, సుజ్ఞాన దీపులు, సుందర రూపులు, సుకుమారులు, సుప్రసన్నులు, సుప్రసిద్ధ ఆంగ్ల ఉపాధ్యాయులు అయిన శ్రీ శుంకర శంకర్రావు పాఠశాల సహాయకులు ఇంగ్లీష్ వారి పదవీ విరమణ మహోత్సవ సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ముంజేరు వారి అభినందన చందన సౌహార్ద సౌగంధిక అక్షర సుమమాల సుందర రూప శుంకర వంశ రక్తమా రాయవలస పుణ్యభూమిలో సత్పాత్రులైన సూరమ్మ ఎర్రయ్య దంపతులకు తేదీ 1-3-1964 స్వస్తి శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణే పాల్గొన మాసే భానువాసరమందు జన్మించిన శ్రీ శుంకర శంకర్రావు గారు సాధారణ కుటుంబంలో పుట్టి అసాధారణ శిఖరాలను అధిరోహించిన మహనీయుడు. తండ్రి లాలన, తల్లి ప్రేమ, క్రమశిక్షణ నేర్పిన నైతిక ఇతిహాస కథలు మీ విజయగాథను పూర్తి చేసి మాజీపుట్ట విద్య కొరకు మున్సిపల్ హై స్కూల్ విజయనగరం నందు చేరి మహారాజా కళాశాల విజయనగరంలో ఇంటర్, డిగ్రీలో అత్యున్నత ప్రతిభ కనపరిచి గంతలూరి నారాయణరాజు కళాశాల భీమవరంలో బిఈడి పట్టాను పొంది తేదీ 23-9-1989 గ్రామంలో ఉద్యోగస్తుని కొనసాగిస్తూ ఎంఈడి వంటి ఉత్తమ అర్హతలను సాధించిన ప్రతిభాశాలి మా శంకర్రావు గారు. అక్షర విజయం పేరుతో అహరహము శ్రమించి నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దుతూ మండల విషయ నిపుణుడిగా చేసిన సేవలు అమూల్యం. మీ కృషికి గుర్తింపుగా ప్రభుత్వం మెరిట్ సర్టిఫికేట్ ఇవ్వడం మా అందరికీ గర్వకారణం. విద్యా విజయాల పరంపర నుంచి రాత్రనక పగలనక కష్టపడి ప్రమాదం ఉపాధ్యాయుడిగా సత్కరించబడడం మీ పూర్వజన్మ సుకృతం. భోగాపురం మండలం కౌలవాడ ప్రాథమికోన్నత పాఠశాల తుఫాన్ షెల్టర్ లో తరగతుల నిర్వహణ పరిస్థితిని చక్కదిద్ది గ్రామస్తులు యువత సహకారంతో విద్యార్థులను ఉన్నతి పొంది మీరు ధన్యులయ్యారు. తేదీ చికిత్సలను చేస్తూ ఆదర్శ దంపతులుగా ఆదరింపబడిన మీకు మీ గౌరవ సుష్మితలు జన్మించడం పూర్వ పుణ్యఫలం. తండ్రికి మించిన తనయుడుగా వినోద్ కుమార్ ఐఐటి ఖరగ్పూర్ లో బీటెక్ ఎంబీఏ, బెర్క్లీ హాస్ కాలిఫోర్నియా జార్జియా టెక్ యూనివర్సిటీలో ఎంఎస్ పూర్తి చేసి యుఎస్ఏలోని మెటా ఫేస్బుక్ సంస్థలో సీనియర్ మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్నారు. మీ తల్లిగారే మీ ఇంట బంగారు తల్లిగా జన్మించిన సుష్మిత కూడా ఐఐటి ఖరగ్పూర్ లో చదివి యుఎస్ఏలో ఎంబీఏ చేసి మీరందించిన ప్రోత్సాహంతో యుఎస్ఏలోని కాగ్నిజెంట్ సంస్థలో మేనేజర్ గా ప్రతిభావంతులుగా పేరుగాంచినది. కోడలు జ్యోత్సన, అల్లుడు రవి చైతన్య, మనవులు జిష్ణు అయాన్స్, చార్విక్ విలాన్స్లు మీ కుటుంబానికి వన్ని తెచ్చి ఆహ్లాదాన్ని పంచినారు. అన్నింటా అండగా నిలిచిన బావమర్ది శ్రీనివాసరావు పోర్ట్ ట్రస్ట్ మీ పిల్లలకు ఆదర్శప్రాయుడుగా నిలిచిన చిన్నబామర్ది మోహన్ విఎస్ఏలు లభించడం మీ అదృష్టం. మీ అభివృద్ధిలో అత్తమామల ఆప్యాయత, ఆదరణ లభించి ఆనందాన్ని చేకూర్చిందనటలో సందేహం. శంకర పరమేశ్వర విద్యార్థుల వికాసమే లక్ష్యంగా, విద్యా వ్యవస్థ వికాసమే ధ్యేయంగా, కుటుంబ క్షేమమే కర్తవ్యంగా భావించిన కర్తృత్వమూర్తి శ్రీ శంకర్రావు గారు విద్యార్థుల్లో విజ్ఞాన వెలుగులు నింపి వారిలో విలువల విత్తనాలు చల్లి వారిని ఉన్నత శిఖరాలకు చేర్చాలనే తపనతో నిరంతరం శ్రమించిన ఉపాధ్యంలో పడమ సఫలంగా మలుచుకున్న సేవశైలి శ్రీ శంకర్రావు గారి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ముంజేరు. రచన శ్రీనివాసరాజు గారు. ఓకే సార్, రెడీ. తర్వాత పెద్దలు భగవాన్ గారు సార్
అసిస్టెంట్ ఇంగ్లీష్ మా ప్రాంతానికి చెందిన బిడ్డ. కూర్చున్నాను, దయచేసి కూర్చున్నాను. సుప్రసిద్ధులు. ఒక విధంగా చెప్పాలంటే ఆంగ్ల భాష బోధించినటువంటి ఉపాధ్యాయుడు ఈ ఎగ్జామినేషన్స్ టైంలో మరి రిటైర్ అవ్వడం ఒక విధంగా అది లోటే. మరి అయినా రిటైర్ అయ్యానని అనుకోకుండా మిగతా కాలాన్ని కూడా మీరు పూర్తి చేసి సబ్స్టిట్యూట్ వచ్చినంత వరకు కూడా వారి పదవిని అక్కడ కొనసాగిస్తానని చెప్పి ఇక్కడ రిటైర్ అయ్యానని అనుకోకుండా నా తాలూకు అభ్యర్థన. కాలం ఎందుకంటే చాలా విలువైనది, దాన్ని సద్వినియోగపరచుకోవడం, సమాజానికి సేవ చేయడం ఒక ఉపాధ్యాయుడికే చెల్లింది. మరి పల్లెటూరు ప్రాంతంలో పుట్టి పల్లెటూరు ప్రాంతంలో ఉన్నటువంటి స్కూల్స్కి సేవ చేసి మంచి మనసు అంటే ఉండదండి. కాబట్టి పిల్లలకి సేవ చేయొచ్చు, సమాజానికి సేవ చేయొచ్చు. అయితే ఒకటి కుటుంబానికి కొంచెం ఎక్కువ సమయం కేటాయించేటువంటి అవకాశం అయితే ఏర్పడుతుంది. సౌమ్యుడు, మంచి మనసు ఉన్నటువంటి మనిషి శంకర్రావు గారు, వారి కుటుంబం కూడా ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ అన్యదా భావించవద్దు. ఎందుకంటే ఇవాళ నాకు రిటైర్మెంట్ ఇప్పుడే బొబ్బిలెళ్ళి వచ్చాను, మళ్ళీ చోడవరం వెళ్ళాలి, అనకాపల్లి వెళ్ళాలి, అక్కడి నుంచి మళ్ళీ నర్సీపట్నం వెళ్ళాలి. మీ అందరి అనుమతితో కొంచెం వేగంగా వెళ్తున్నాను. భగవంతుడు ఆ కుటుంబాన్ని చల్లగా చూడాలని చెప్పి నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మా మధ్య వచ్చినందుకు ధన్యవాదాలు సార్. మనం రెడీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళు సెంటర్కి రమ్మని చెప్పండి. వాళ్ళు మరి పెద్దలు ఫల్గుణరావు గారు, మన మిత్రులందరూ కూడా వేదిక పైకి వస్తే శంకరరావు సార్ మేము చాలా ఆనందిస్తాం. దయచేసి వేదిక పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఓకే ఓకే రెడీ. ఇలా 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 సెంటర్కి వచ్చింది, ఇలా సెంటర్కి రండి. మేడం అమ్మాయి ఏంటి మీరే ఏంటి ఎడుతుపోండి రా అదండి కదా. ఇలా ఇలా ఇలాగే ఏంటి ఇలా రండి, ఒక్కసారి ఇలా చూడండి సార్. మీరు ఎలా రండి సార్, సార్ ఇటుకాసి రండి, ఇటుకాసి రండి చెప్పండి సార్. మీరు ఇటువైపు రమ్మండి. ఓకే రెడీ, అలా చూడండి. ఓకే రెడీ, చూడాలి అందరూ ఒకసారి. సార్ చూడాలి, కెమెరా చూడాలి సార్, కెమెరా చూడండి సార్. ఓకే సార్. సార్ చూడాలి, కెమెరా కదా చూడండి. ఓకే అండి. థ్యాంక్ యూ సార్. మరి వేయి ప్రయాసంతో దూర ప్రాంతాన్ని మా మధ్యకు వచ్చి సార్ని సత్కరించినందుకు మా పాఠశాల తరఫున ధన్యవాదాలు సార్. అలాగే మరి రెడీ, అలా చూడాలి. ఓకే వేదిక పైకి రావాల్సిందిగా కోరుతున్నాం.
సార్ చూడండి సార్ చూడండి థ్యాంక్ యూ సార్. మరి రోజు సాయంత్రం ప్రయాణమయ్యే చూడండి మొత్తం మరి శివకుమార్ మహేశ్వర్ పెద్దలందరూ కూడా చిన్ననాయుడు గారు చంద్రూరు, అలాగే ధర్మవరం హెచ్ఎం గారు సత్కరిస్తున్నారు. తర్వాత సార్తో మరి ప్రయాణం చేసిన శివకుమార్ మహేశ్వర్ వాళ్ళ టీం వస్తారు. తదుపరి సార్ ఓల్డ్ స్టూడెంట్స్ సత్కరించి సిద్ధంగా ఉండవలసిన కోరుతున్నాం. ఓకే నెక్స్ట్ మన స్కూల్ పిల్లలు లీడర్స్ రెడీగా ఉండమని చెప్పండి. రమేష్ 10th క్లాసు మంగళబాలం ఓల్డ్ స్టూడెంట్స్ రావాల్సిందిగా కోరుతున్నాం. నెక్స్ట్ రెండమ్మా సార్ ఓల్డ్ స్టూడెంట్స్ దూరం మరి సార్ కోసం సార్ చూడండి సార్ చూడాలి సార్ సార్ చూడట్లేదా సార్? ఓకే సార్ థ్యాంక్ యూ సార్ చూడండి సార్ చూడాలి థ్యాంక్ యూ సార్. మరి సార్ని సన్మానించడానికి ఓల్డ్ స్టూడెంట్స్ మరి 1993 ఆ ప్రాంతంలో సార్ దగ్గర చదువుకున్నారు. ఆ ప్రాంతం ఆ టైంలో అక్కడ ఎడ్యుకేషన్ లేని పరిస్థితులు చాలా. ఇప్పుడైతే మనకి విద్యా వ్యవస్థ ప్రైవేట్ పాఠశాలలు ఇవన్నీ వచ్చాయి. ఆనాటి రోజుల్లో మన విద్యార్థుల్ని తయారు చేశారు. వాళ్ళందరూ కూడా ఆయన జ్ఞాపకం ఉంచుకొని ఈరోజు మన మధ్యకు వచ్చి సత్కరించడానికి వచ్చారు. వాళ్ళందరికీ మరి పొందేరు పాఠశాల తరఫున ఆహ్వానం తెలియజేస్తూ కొన్ని సత్కరించవలసిందిగా కోరుతున్నాం. క్లాస్ చూడండమ్మా. మరి టీం అంతా కూడా సార్ రెడీ సార్ రెడీ. 93 సంవత్సరం ఓల్డ్ స్టూడెంట్స్ అంటే చూడండి, దాదాపు 30 సంవత్సరాల కాలం తర్వాత మనకి రావడం అంటే చాలా అరుదైన విషయం. మరి సార్ తాలూకా సేవలు ఆ విధంగా కొనసాగుతూ వచ్చాయి. మరి ఆ విద్యార్థుల్ని మరి సత్కరించవలసిందిగా కోరుతున్నాం. చాలా సార్లు మాతో పంచుకున్న విషయాలు అయితే ఇప్పుడు మేము స్వయంగా చూస్తున్నాం. ఎందుకంటే మరి గుర్తుపెట్టుకునే గురువు గారిని మరి సత్కరించడానికి వచ్చిన వారికి స్కూల్ తరఫున కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः. ज्ञानप्रदाय गुरवे नमः.
स्वरनन्दित श्रुतितत्त्वाय गुरवे नमः गमगधीभावरसलसिताय गुरवे नमः मम विधिं रागनरहरिं तं सद्गुरुं नमः गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्मा तस्मै श्री नमः परमकृपाय परहिताय कृतिनुत गुरवे नमः दशशतवाद्यवेद्याय पूज्याय मद्गुरवे नमः निगमावरणे स्वरसिंहासने रागराजराजं तं वरगुरुं नमः संगीतं रसवर्गानं तव संस्कारं सततं देहि अनवरतं मे आशिषं कुरु स्वरदेवि प्रसादं देहि गुरो गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः Happy retirement to you. 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 Happy retirement. పథకం నిర్వాహకుల నుంచి కూడా మరి సార్ మిత్రుడు వి శ్రీనివాస్ రెడ్డి గారు మరి ఎంతో ఉన్నత స్థానంలో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ లో పనిచేస్తూ మరి స్విట్జర్లాండ్ లో మరి సమయం మనకి తీసుకొని రావడానికి మామూలు విషయం కాదు. మరి దూర ప్రాంతాల్లో ఉన్నప్పుడు కానీ శంకరాభరణం మీద నమ్మకంతో వారు మన మధ్యకి రావడం జరిగింది. సార్ ఇప్పుడు కూడా మాకు సార్ మిత్రుల గురించి ముఖ్యంగా మరి శ్రీనివాస్ రెడ్డి గారు బల్మరావు గారి గురించి మాకు ఎప్పుడు చెప్తూనే ఉంటారు. ఎందుకంటే మేము మిమ్మల్ని చూడకపోయినా సార్ మాటలో వింటున్నాం సార్. థ్యాంక్ యూ. సార్ రెడీ సార్, చూడండి సార్, సార్ చూడాలి ఒకసారి సార్, కెమెరా చూడండి సార్, సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మేడం చూడండి ఒకసారి సార్, సార్ చూడండి ఒకసారి. ఓకే సార్. మరి సార్ ఓల్డ్ స్టూడెంట్స్ అలాగే మనకి భాషలు గారిని అభ్యాసం చేసుకుని తదుపరి ఇక్కడ మధ్యాహ్న భోజన నిర్వాహకులతో కూడా సార్ని సత్కరించడానికి లక్ష్మమ్మ వారి టీం అంతా కూడా ఉన్నారు.
కూర్చోండి, నిల్చోవద్దు, కూర్చోండి. మా గురువు గారి పదవి అలాగే సార్. వచ్చేసిన పెద్దలందరికీ నమస్కారం అండి. ముగ్గురం కూడా ఆయన విద్యాభ్యాసంలోనే పెద్దవాళ్ళం అయ్యాము. ఆయన గురించి జ్ఞానాన్ని మనకి అందిస్తారనమాట. ఆయన గురించి 2 వాక్యాలు. అలాగే మరి మా కొట్టాడలో ప్రారంభం అవడం నా అదృష్టం. నాలాంటి ఎంతో మందికి ఆయన్ని గురువుగా పొందడం ఓ వరం. విద్యార్థులను విమర్శించడంలో ఆయన అంతర్ముఖుడు. వారి సర్వతోముఖాభివృద్ధిలో విజయంలో నిజంగానే చతుర్ముఖుడు. ఆహార్యంలో నిరాడంబరుడు, ఆకారంలో దయాస్వరూపుడు, బోధనలో అనుపమాన విఘ్నుడు, వ్యవహారంలో స్థితప్రజ్ఞుడు. ఆయన ఉద్యోగ ప్రస్థానంతా బోధనే మార్గం, జ్ఞానమే లక్ష్యం, సహాయమే సత్యం, శివం సుందరంగా సాగింది. ఈరోజు పదవీ విరమణ జరుపుకోబోతున్న మా అభిమాన గురువు గారు శ్రీ సుంకర శంకర్రావు గారికి మా హృదయపూర్వక శుభాకాంక్ష. ఇట్లో మీ విద్యార్థులుగా చెప్పుకోవడానికి గర్వపడే మీ శిష్యులు స్వామినాయుడు, పుష్పలత, పద్మ. మనకి మంగళపాలెం గ్రామం విద్యార్థులు కూడా ఒక సన్మాన పత్రం ఇచ్చారు, చదవండి. అలాగే అలాగే మంగళపాలెం గ్రామం కొత్తవలస మండలం ప్రీతమ విద్యార్థులు శ్రీ సుందర శంకర్రావు గారికి ఆటలలో తోడుండే గ్రామం ప్రీతమ విద్యార్థులు ఆట పాటలలో తోడుండే స్నేహితునిలా అజ్ఞానాన్ని పారద్రోలి విజ్ఞానాన్ని పెంచుతూ గాలిపటం లాంటి విద్యార్థి జీవితానికి ఆధారం మీరే. నిరంతర విద్యార్థులై పిల్లల బంగారు భవిష్యత్తుకు పునాది వేస్తూ వారి ఎదుగుదలే దక్షిణగా భావిస్తారు కనుకనే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అంటారు. వృత్తికి వ్యక్తిత్వంతో వండి తెచ్చిన వివేకి, ఆత్మవిశ్వాసం. మరి రమేష్ గారు సార్తో పనిచేసిన రమేష్ గారిని వచ్చారు, సార్ని సత్కరించవలసిన కోరుతున్నాం. అలాగే ఈ పాఠశాల వేదిక పైకి రావాల్సిన కోరుతున్నాం. ఎందుకంత ఇటు తదుపరి మరి ఓల్డ్ స్టూడెంట్స్ సన్మానం చేశారు. మరి ప్రస్తుత స్టూడెంట్స్ సన్మానం చేయాల్సి ఉంది. మరి 9th 10th క్లాస్ లీడర్స్ ఓకే సార్, రెడీ సార్, రెడీ చూడండి రావాల్సిన కోరుతున్నాం. నెక్స్ట్ మరి ముఖం స్కూల్ నుంచి మల్లికార్జున మేషారు మిత్రులు వచ్చారు, సార్ని సత్కారం చేయవచ్చు. మరి అతిథులు అందరూ కూడా ఉండాలి, భోజనాలు ఉన్నాయి. వాళ్ళు కాదు ఇటువైపు రమ్మన్నా, ఇటువైపు రమ్మన్నా. ఇద్దరు ఇంకా రండి, ఎలా రండి సార్ రావాలి ఇటుకేసి, ఇంకా సార్ రావట్లేదు. ఓకే రెడీ సార్, వచ్చేయండి సార్, రెడీ సార్, రెడీ చూడాలి. ఓకే సార్, తదుపరి ముక్కాం హై స్కూల్ ఇటువైపు రండి. ఓకే సార్, ముఖం మల్లికార్జున మేషారు. సార్ని సత్కారం చేస్తున్నా కోరుతున్నాం. రెడీ చూడాలి. థ్యాంక్ యూ సార్. ఓకే చేస్తున్నా కోరుతున్నాం.
కదా ఒకటి. సార్ రెడీ సార్. ఓకే సార్ రెడీ సార్ చూడాలి. అలాగే భోజనాలు కూడా రెడీగా ఉన్నాయి. ఒక 10 minutes తర్వాత స్టార్ట్ చేస్తాం. దయచేసి ఎవరు వెళ్ళొద్దు. తదుపరి మరి పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా పనిచేసి ఇటీవలే బదిలీపై వెళ్ళారు మా రమణమూర్తి మేషారు. మరి శంకరరావు మేషార్తో మాతో మంచి అనుబంధం ఉంది. సార్ని సత్కారం చేయవలసిందిగా రెడీ సార్. సార్ రెడీ సార్. ఓకే సార్. సత్కరిస్తున్నారు. విద్యార్థులందరూ కరదాలతో థ్యాంక్ యూ సార్. రామచంద్రపేట మేషార్ గారు. లంచ్ రెడీగా ఉందండి. క్లాస్ నుంచి 9th క్లాస్ విద్యార్థుల తరపున మరి సార్ని సత్కారం చేస్తున్నారు. మరి సార్ ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాం. మరి విద్యార్థులందరూ కూడా సార్ని అలాగే శ్రావణి మా సార్ కోసం ప్రత్యేకంగా ఒక గిఫ్ట్ చిరంజీవి శ్రావణి. తర్వాత 10th క్లాస్ విద్యార్థులు. చూడాలి సార్ చూడాలి చూడాలి. ఇంకెవరైనా స్కూల్ వాళ్ళు సన్మానంగా వచ్చుంటే సార్ని సత్కరించాలని వస్తుంటే వేదిక పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. తర్వాత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మేడం గారు మరి దంపతులు హేమలత మేడం గారు సార్ ఇద్దరు కూడా. సార్ రెడీ సార్ రెడీ సార్ రెడీ సార్ రెడీ చూడాలి. సార్ రెడీ సార్ రెడీ సార్ ఇది చూడండి సార్ ఈ కెమెరా చూడండి. దంపతులు శంకరమేశ్వర దంపతులకి సత్కారం చేయవలసిందని కోరుతున్నాం. ప్రత్యేకంగా హేమలత మేడం గారు హెచ్ఎం గారు వారి దంపతులు సార్కి మరి వస్త్రాలతోనే మరి ప్రత్యేకంగా సన్మానాలు చేస్తున్నారు. మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు. సత్కరించి మరి వస్త్రాలు కూడా బహుకరిస్తున్నారు. పుష్పగుచ్చం, దుస్సాలువ, వస్త్రాలు మరి అన్ని దగ్గరుండి సమర్పిస్తున్నారు. వారికి మా పాఠశాల సిబ్బంది తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలా శంకరమాచార్య కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చూడండి సార్ సార్ థ్యాంక్ యూ సార్.
వారిని సత్కరించడానికి మన కుటుంబ సభ్యులు దూర ప్రాంతం నుంచి వచ్చారు. మరి సార్ కుటుంబ రెండమ్మా చిన్నగదలి సంతమానం మేడం గారు పనిచేస్తున్న పాఠశాల సిబ్బంది మరి దూరం అయినా సరే మరి ఇక్కడ ఉంది మేడం. కోరుతున్నాం. నమస్కారం అండి. ఇక్కడ ఉన్నటువంటి ఆహ్వానితులందరికీ కూడా వలస ఎక్కడ గంట్యాడికి గుంటూరుకి ఎక్కడ లింక్ ఉందని చెప్పి అనొచ్చు. నేను ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డిగ్రీ చదవడానికి నా పేరెంట్స్ డబ్బులు లేని పరిస్థితుల్లో 200 రూపాయల శాలరీకి 1988 దసరాకి నేను గంట్యాడ వచ్చాను. శాలరీ ఎంతండి? 200 రూపాయలు సార్. ఆ సమయంలో ఇంకా శంకర్రావు గారు జాబ్లోకి జాయిన్ కాలేదు. ఆయన తలారీ కొట్టాడ మొట్టమొదటి స్కూలు. ఆ సమయంలో నన్ను ఒక మార్కెటింగ్ కంపెనీలో ఆయన ఇంట్రడ్యూస్ చేశారు. అయితే ఆయన ఉద్యోగం వచ్చేసి ఆయన పని ఆయన చేసుకుంటూ పోతున్నారు. నేను మాత్రం ఆ మార్కెటింగ్ కంపెనీలో భారతదేశంలోనే వరుసగా ఇండియా మొత్తంలో ప్రతి సంవత్సరం కూడా ఆల్ ఇండియా మొదటి ర్యాంకుని సాధించానని చెప్పని మీ అందరికీ కూడా ఈ ఘనత మన శంకర్రావు గారికే దక్కుతుంది. అయితే శంకర్రావు గారిలో అనేక యాంగిల్స్ ఉన్నాయి. ఆ యాంగిల్స్లో నాలో ఉన్నటువంటి స్టూడెంట్ నుంచి ఎట్లయితే బయటికి తీస్తాడో టాలెంట్ని, అలా నాకు 17-18 ఏళ్ళ వయసు ఉంటే ఆ వయసులో ఈ శ్రీనివాసరావు అనే వ్యక్తిలో ఉన్న టాలెంట్ని బయటికి తీస్తే ఇతను మంచి రికార్డు మేకర్ అవుతాడని చెప్పని ఆ రోజు ఆయన గుర్తించి ఇచ్చేశాడు. ఆ విధంగా 200 రూపాయల శాలరీకి పనిచేయడానికి వచ్చిన నన్ను ఆ మార్కెటింగ్ కంపెనీలో ఆయన్ని ఇండియాలో ఎన్నో రికార్డులు క్రియేట్ చేసే స్థాయికి తీసుకొచ్చి ఆ తర్వాత నేను మళ్ళీ ఉత్తరాంధ్ర వచ్చాను. వచ్చి ఇప్పుడు 100 మందిని క్రరోర్పతీస్ని స్కిల్ డెవలప్మెంట్లో ఎలా అవ్వచ్చో ఒక అన్ఎంప్లాయీ కూడా అని చెప్పనే ప్రోగ్రాములు కండక్ట్ చేస్తూ నేను ఇక్కడ విశాఖపట్నం నుంచి ఉత్తరాంధ్ర మొత్తం కూడా నా యాక్టివిటీ కొనసాగిస్తున్నాను. ఈ క్రెడిట్ నాలో ఈ సంకల్పం రావడానికి కారణం ఈ శంకర్రావు గారే అని చెప్పండి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. సరే, ఇంతకీ 30 ఏళ్ల తర్వాత మా గురువు గారు ఎలా ఉన్నారని చెప్పని నేను మ్యారేజ్ చేసుకొని 95లో పిల్లలు వాళ్ళ విద్య అంతా కూడా ముందుకెళ్ళిపోయి సో వాళ్ళు కూడా సెటిల్ అయిన పొజిషన్లో విజయ గర్వంతో శంకర్రావు గారిని ఒకసారి కలిసి చూసారా మీ శిష్యుడు ఏ విధంగా ఎదిగాడు అని చెప్పని చెప్పడానికి నేను వస్తే సో నా దగ్గర ఉన్న ఒక క్రెడిట్ని ఆయన దగ్గర చెప్పడానికి వచ్చా. ఏంటి ఆ క్రెడిట్ అంటే ప్రపంచంలో 2 పరీక్షలు ప్రపంచం మొత్తం మీద చాలా కఠినమైనవి ఉన్నాయి. ఒకటి అమెరికాలో ఉంది, 2 ఇండియాలో ఉంది. ఇండియాలో ఉన్నటువంటిది ఏంటి అని చెప్పనంటే ప్రతి వాళ్ళ కళ అన్నమాట. ఐఐటి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హార్వర్డ్, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయాలకు ఏమాత్రం తీసుకొని విద్య దొరికే అవకాశం భారతదేశంలో మన ఐఐటీల్లో దొరుకుతుంది అని సో అంతర్జాతీయ సర్వేలో ఇదైంది. సరే, రెండవది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు మెడిసిన్ నీట్ ర్యాంక్ కొట్టాలని అనుకుంటారు. బట్ ఆ నీట్ పీజీ చదవడానికి యుఎస్ఎంఎల్ఈ అని ఒక ఎగ్జామ్ ఉంది. ఆ యుఎస్ఎంఎల్ఈ ఎగ్జామ్లో ఇక్కడ మెడిసిన్ అయిపోయి ఫ్రీ సీటు మా పాపని సో యుఎస్ఎంఎల్ఈ ర్యాంకర్ అయి ప్రస్తుతం సో అమెరికాలో నార్త్ కరోలినాలో ఉన్న వేక్ ఫారెస్ట్ అనే విశ్వవిద్యాలయంలో తను పీజీ చదువుతోంది. చూసారా గురువు గారు మీ శిష్యుడు అలాంటి ప్రగతి సాధించాడని చెప్పని నేను ఆయన దగ్గరికి వచ్చి చెప్పాను. ఎంతకీ మీ పిల్లలు ఏం చేస్తున్నారని చెప్పానంటే ఎవడు కొడితే ఏది మైండ్ బ్లాక్ అవుద్దో ఏంది వాడే పండుగ వాడని చెప్పాను. నాకు ఒక జలక్ ఇచ్చారు. ఏంటంటే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఐఐటీలలో
ఆ కుటుంబం నుంచి 3 ఐఐటిఎన్స్ని ఆయన తీర్చింది. దట్ ఈజ్ శంకర్రావు గారు వారికి ఉన్న క్రెడిబిలిటీ. సరే, ఇంకొక వారి కోడలు చివరికి ఆ అమ్మాయి కూడా అవును వద్దులేమ్మా నువ్వు ఇంట్లో ఉంది, ఇప్పుడు మేము 3 అయ్యాం, మా కుటుంబంలో కూతురు, అల్లుడు, కొడుకు, కోడలు, సో మాకు కొద్దిగా హెల్ప్ చేయని చెప్పని ఆ అమ్మాయి, ఆమె షీఈ్ ఆల్సో బీటెక్ స్టూడెంట్ అన్నమాట. అలాంటి గొప్ప టాలెంటు. సో ఆయనలో భౌతికత ఏంది, ఆధ్యాత్మికత ఏంది, ధార్మికత ఏంది, తాత్వికత, అన్ని కోణాల్లో కూడా ఆయనలో ఆ టాలెంట్, ఇట్లాంటి విలక్షణమైనటువంటి తత్వం ఉన్నటువంటి అభినందించదగినటువంటి ఉపాధ్యాయుడు మన శంకర్రావు గారు. సో నాకు ఇంత బిజీ షెడ్యూల్లో ఈ అవకాశం కల్పించినందుకు వారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు నన్ను తీర్చిదిద్ది ఈరోజు ఇంత ఉన్నతమైనటువంటి గుంటూరు, విశాఖపట్నం, బొబ్బిలి, పార్వతీపురం, సాలూరు, ఉత్తరాంధ్రలో, అమరావతిలో నేను భారీ ఎత్తున సో చేస్తున్నటువంటి నా తాలూకు దీంట్లోకి మీరు ఒక సలహాదారుగా రండి. సో నాకు ఇంకా ఎన్నెన్నో, సో ఇప్పుడు మీరు 10వ తరగతి లోపు పిల్లల్ని మంచి తీర్చిదిద్దుతున్నారు. అక్కడ కొంతమంది అన్ఎంప్లాయ్మెంట్ ఉన్న పీపుల్ని, స్టూడెంట్స్ని బాగా డెవలప్ చేసి, సో ఉద్యోగమే అక్కర్లేదు, ఏదో ఆ పాత రోజుల్లో వ్యక్తిత్వ వికాసం ఇలాంటి దీని మీదట, ఉపాధి మీద ఇంకా మంచి ఎదగడానికి సమాజంలో ఉన్న ఎన్నెన్నో అవకాశాలను ఉపయోగించుకోవచ్చు అని చెప్పని వారిని నాతో జాయిన్ అవ్వమని ఈ సభాముఖంగా మీ అందరి తరఫు నుంచి కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇవ్వడం ఎలాంటి సమయంలో నా అదృష్టంగా భావిస్తూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. మరి ఎంఈఓ రెడ్డి గారి హెచ్ఎం గారికి స్వాగతం సార్. అలా ఎంఈఓ గారు మాకు ఇద్దరు సార్లు కూడా పెద్దలు వచ్చారు, వారికి ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. మరి సార్ ఎంఈఓలకి మరి మేడం ఫోకస్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. సార్ క్లాస్మేట్స్ అదృష్టం. థ్యాంక్ యూ సార్. సత్కారం చేయవలసిందిగా కోరుతున్నాం. అలాగే వారికి తోడుగా ఉండి సత్కారం చేయవలసిందిగా కోరుతున్నాం. అలాగే మా ముందూరు హై స్కూల్ స్టాఫ్ కూడా వేదికపైకి వస్తే గౌరవ ఎంఈఓ గారికి కూడా చిరు సత్కారం చేయవలసిందిగా కోరుతున్నా. మరి ఒకరెడ్డి సార్ అందరూ చూడండి. రమణ మేషారు, సన్నేశ్వర మేషారు దగ్గరలో ఎక్కడున్నా రావాలి. మరి కూర్చోబడండి సార్, కూర్చోబడండి. విద్యాశాఖని మరి పరుగులు పెట్టిస్తూ ఎంతో ఉత్సాహంగా పనిచేస్తున్నారు. అలాగే మా విద్యా ప్రగతిలో మరి ఉపాధ్యాయులకు ఎంతో సహకారంగా ఉంటున్నారు. మరి వారికి మాకు చిరు సత్కారాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. మరి దంపతుల్ని సత్కారం చేయవలసిందిగా కోరుతున్నాం. ఆప్యాయమాన
ఇటువైపు రండి, ఇట్లా ఇటువైపు రండి. అలాగే మరి వేదికను ఉద్దేశించి అలాగే శంకర రమేశ్వరిని ఉద్దేశించి గౌరవ ఎంఈఓ గారు మౌలి మహేశ్వరిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం అండి. సభలాగా శంకర రమేశ్వర్ వచ్చారా అనేసి నా ఫ్రెండ్ ఇక్కడ చెప్పడం జరిగింది. తక్కువ కాలం అయినప్పటికీ తనదైనటువంటి ముద్ర, మంచితనం. ఎందుకంటే ఎంఆర్సీకి మేషారు పేపర్ పట్టుకోవడానికి వచ్చేవారు. ఉదయాన్నే వచ్చి సార్ అందరికంటే ముందు ఎంఆర్సీ నుంచి పేపర్లు పట్టుకెళ్ళి తన తాలూకా విద్య పట్ల తన తాలూకా మక్కువకి నాకు తెలిసిన ఉదాహరణ. ఆయన విద్యార్థులకు విద్యా శాఖకు చేసినటువంటి సేవలకు గాను చాలామంది నా ముందు మాట్లాడాడు. నేను ఈరోజు కొద్దిగా లేట్ అయింది, ఆఫీస్లో కొంచెం వర్క్ ఉండడం వల్ల. అది మాస్టర్ శంకర మేస్టర్ కొంచెం ఎక్స్క్యూట్ చేయాలి, ఎందుకంటే కొద్దిగా హెవీ వర్క్, టిస్కి సంబంధించినటువంటి వర్క్ కంప్లీట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి కొద్దిగా లేట్ అయింది. నా ముందు మాట్లాడినటువంటి వక్తలందరూ కూడా విద్యార్థులకు, ఇక్కడికి విచ్చేసినటువంటి సభకు విచ్చేసినటువంటి అందరికీ కూడా తెలియజేయడం జరిగింది. ఆల్రెడీ సార్కి వాళ్ళ ఫ్రెండ్ లేకపోతే శిష్యులో ఈ పదవి విరమణ అనంతరం ఇంకొక పోస్ట్ కూడా ఇచ్చినట్టున్నారు. అయితే ఆత్మాభిమానం కలిగినటువంటి ఉపాధ్యాయుడు, తృష్ణ కలిగినటువంటి ఉపాధ్యాయ వృత్తి పట్ల అభిలాష కలిగినటువంటి వ్యక్తిని పదవి విరమణ ఆపదు. పదవి విరమణ అనేటటువంటిది ఆ తృష్ణ కలిగినటువంటి వ్యక్తిని ఆపదు, కంటిన్యూ అవుతుంది. ఏంటంటే మీలాంటి వ్యక్తుల తాలూకా సహాయ సహకారాలు భారత పౌరులకి అవసరమే. పదవి విరమణ అనంతరం దేవదేవుడు ఆయనకి, శంకరుడు, పరమేశ్వరుడు ఆయురారోగ్యాలు, ఎందుకంటే ఐశ్వర్యం ఉంది ఆయన దగ్గర, ఐశ్వర్యం ఉంది పర్వాలేదు, కానీ ఇప్పుడు ఆరోగ్యం ముఖ్యం. పదవి విరమణ అనంతరం ఆయురారోగ్యాలతో వెలసిల్లి సమాజ శ్రేయస్సు కోసం తన వంతు సాయాన్ని చేయాలని కోరుకుంటూ శంకర రమేశ్వర్కి హృదయపూర్వక మండల విద్యాశాఖ తరఫున హృదయపూర్వక పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ సార్. వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. ఇంకా సార్తో అనుబంధం ఉన్న వాళ్ళు మాట్లాడడానికి దయచేసి వేదిక కూర్చో. శంకర మున్సిపల్ హై స్కూల్ కస్బా విజయనగరం, తర్వాత డిగ్రీ కలిసి చదువుకున్నాం. మేము 5 మంది ఫ్రెండ్స్. ఇప్పుడు అందరూ మంచిగా సెటిల్ అయ్యి ఎక్కడెక్కడ ఉన్న పిల్లలు ఒక విషయం చెప్పుకోవాలంటే, ప్రాణ స్థితిలో ఉన్నామంటే కేవలం అప్పట్లో ఎవరికి పెద్ద ఆస్తులు లేవు, ఎవరికి పెద్ద స్నేహితులు చేసుకున్న సహాయం ద్వారా మాత్రమే మేము బాగా చదువుకొని, ఇప్పుడు నేను చెప్తుంది 1979లో మేము 10th పాస్ అయ్యాము. అంటే ఇంకా సౌహృదయంతో ఉన్నాం. ఇప్పుడు ఎవరు ఎక్కడ ఉన్నప్పటికీ, ఎవరు ఎంత హోదా ఉన్నా అది అనవసరం. ఇప్పటికి కూడా వీడికి ఒకటికే షూ ఉండేది, సైకిల్ ఉండేది. ఎవరికి షూ సైకిల్ ఉండడం అన్నది గొప్ప విషయం. అది ఆ రోజుల్లో కష్టాల నుంచి పెరిగామని చెప్పుకోవాలి. అంతా మేము ఎక్కడ భోజనం మనది చౌల్ట్రీ సింహాచలం దేవస్థానం సత్రంలో భోజనాలు. ఇవాళ రేపు మరి పిల్లలు ఎన్ని కష్టాలు తెలియవు, కానీ అన్ని కష్టాలు అనుభవించి మంచి బాగా వృద్ధిలోకి వచ్చాం. ఏ రకంగా వృద్ధి అంటే నేను హోదా డబ్బాని కాదు, ఇప్పటికి కూడా ఇంత సంతోషంగా హాయిగా ఒక ప్రేమతో ఉన్నాం. అది ముఖ్యమైనటువంటి విషయం. చాలా విషయాలు చెప్పుకోవాలి, కానీ ఇక్కడ బాగుండదు. మాకు ముఖ్యంగా శంకర్రావు గారు, అతను ఏంటంటే ఇతని మంచితనం ఇప్పటికీ కూడా ఎంతో ఇతని దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. ప్రతిరోజు ఒక మోటివేషన్గా, ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని ఎక్కడ ఉన్నా కానీ, నేను స్విట్జర్లాండ్లో ఉన్నా, మరి ఇతను రిటైర్మెంట్ అవుతున్నారు, చాలా సంతోషం. ఇతనికి మంచి భగవంతుడు ఆయురారోగ్యాలకి వేరే డే టు డే 9 to 5 జాబ్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఇంకా సంతోషంగా ఉంటాం. ఇప్పుడే వాళ్ళ అబ్బాయి కూడా మాట్లాడాడు. అబ్బాయి అమ్మాయి సంతోషంగా సెటిల్ అయిపోయారు కాబట్టి మోస్ట్ ఏమంటాం దీన్ని, ప్రౌడ్ పేరెంట్స్ ఇద్దరు, తల్లి తండ్రి కూడా ప్రౌడ్ పేరెంట్స్ ఇద్దరిని కూడా బాగా కష్టపడి చదివించి
బాగా దీవించి తీసుకొచ్చారు. మేము కూడా ఎంతో సంతోషించాల్సినటువంటి విషయం ఏంటంటే ఇప్పటికి కూడా శంకర్రావులు ఈ 45 సంవత్సరాలు మా స్నేహంలో ఉన్నటువంటిది ఏమీ మార్పు లేదు. ఒక్క కించెత్తు కూడా మార్పు లేదు. ఏది భౌతికంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ లేకపోతే మనిషి ఏ రకంగానూ ఇప్పటికీ కూడా అదే రకమైనటువంటి తను చూపించే ఆప్యాయత, గౌరవం, ప్రేమ అదే ముఖ్యం మిగిలింది. సో ఇక్కడి నుంచి ఇంకా 50 సంవత్సరాల పైన ఉంది కాబట్టి లైఫ్, మేము ఇంకా ఈ ఫ్రెండ్షిప్ ఇలాగే కంటిన్యూ అవుతుంది. కొలగొండరావు మాస్టర్ మాట్లాడతారు. సభకి నమస్కారం. మన శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు మేము చాలా కష్టాలు పడి ఈరోజు ఎవరి స్థానాల్లో వాళ్ళు బాగానే జీవిస్తూ ఉన్నాం. ముఖ్యంగా శంకర్రావు మాత్రం మరి ఆయన కష్టాలు మాత్రం అంత ఇంత కాదు. ఇదిగో వాళ్ళ అన్నయ్య గారు, వాళ్ళ తమ్ముడు, మేము శంకర్రావు గారి ఇంటికి వెళ్ళేవాళ్ళం, వాళ్ళ అమ్మగారు కూడా ఉండేవాళ్ళు. మేము శంకర్రావు కూడా టీచర్ అంటే నిజమైనటువంటి టీచర్కి అర్థమైన నిజమైన టీచర్కి ఆ టీచింగ్ అంటే చాలా కమిట్మెంట్, అది చాలా కమిట్మెంట్. పిల్లలంటే అది ప్రాణం. అది తర్వాత ఈ మధ్యలో రిటైర్ అయిపోతానని తెలిసి కూడా ఆ సమాజానికి అవసరమైనటువంటివి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి అవసరమైనటువంటివి, పిల్లలకు సంబంధించి పిల్లలు మీరు కూడా కష్టాలంటే ఏది తెలియాలి, తల్లిదండ్రులను ఎలా చూడాలి, సమాజం పట్ల మన బాధ్యత ఏంటి, మనం ఒక్కడమే బ్రతకడం కాదు, ఎలా బ్రతకాలి, వీటన్నిటువంటి విషయాల మీద కూడా అయితే మాకైతే కొద్దిగా ఒక్క బిజీలో ఏదో ఉంటాం. కానీ ఆయన ఎప్పుడు కూడా ఈ మధ్య ఈ సోషల్ మీడియాలో ఆయన పెడుతున్న వీడియోలు కానీ ఆయన మెసేజ్లు కానీ చూస్తుంటే చాలా ఇన్స్పిరేషన్గా ఉంటున్నాయి. కాబట్టి ఏదైనా శంకర్రావు గారు నిజమైనటువంటి టీచరు. అలాగే ఈ పాఠశాల కమిటీ ఏదైతే హెచ్ఎం గారు ఉన్నారో, హెచ్ఎం గారు, ఈ కమిటీ పెద్దలు అందరూ కూడా ఆయన మీద అభిమానం పెట్టి చాలా బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని ఈ అభినందన కార్యక్రమాన్ని వీడ్కోలు సభను ఏర్పాటు చేయడం జరిగింది. మమ్మల్ని కూడా పిలిచి, ముఖ్యంగా మేము చాలా ప్రాణ స్నేహితులం. మా స్నేహం గురించి మా రెడ్డి ఐక్యరాజ్య సమితిలో ఉండేటప్పుడు పెద్ద ఆర్టికల్ కూడా రాశారు. అది ఈనాడు పేపర్లో వచ్చింది ఆ రోజుల్లో. నాకు కూడా మా కోర్టులో స్టాఫ్ మీ ఫ్రెండ్షిప్ గురించి మీ ఫ్రెండ్ ఆర్టికల్ రాశారు, చదవండి అని చెప్పేసి నాకు తెచ్చి చూపించడం జరిగింది. మేము ఇప్పటికీ అలాగే ఉన్నాం, చనిపోయే వరకు కూడా అలాగే ఉంటాం. మీకు అదేమీ మీకు ఇది ఉండదు. కాబట్టి భవిష్యత్తులో కూడా శంకర్రావు గారి కుటుంబం, ఆయన తనకు భార్య, పిల్లలు, ఆవిడ కూడా టీచరు. మాకు ఆ కుటుంబంతో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మా అందరికీ పిల్లలు కూడా అమెరికాలో ఉన్నారు, బాగా చదివారు. ఇందాక చెప్పినట్టు పెద్ద ఆయన వెళ్ళిపోయారు, చెప్పారు ఆయన. 2 పిల్లలు ఐఐటీలో చదివారు, ఖరగ్పూర్ ఐఐటీలో. అంటే ఇది సామాన్యమైన విషయం కాదు. అంత కష్టపడి అంత ఓర్పుగా సమయాన్ని సద్వినియోగం చేసుకొని పిల్లల్ని కూడా బాగా తయారు చేసుకొని ఆయన కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్తూ సమాజానికి తోడ్పడుతూ విద్యాశాఖకి ఒక టీచర్గా మంచి తనకున్నటువంటి శక్తిని ఉపయోగిస్తూ ఈరోజు ఈ స్థానానికి చేరుకున్నటువంటి శంకర్రావు గారికి, ఆయన సతీమణికి అభినందనలు తెలియజేస్తూ వాళ్ళతో శంకర్రావు తరక రిటైర్మెంట్ లైఫ్ కూడా ఆనందమయంగా సంతోషంగా జరగాలని చెప్పేసి, ఇంకా మంచి హెల్త్ ఉంది కాబట్టి సమాజానికి ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మన స్కూల్ యాజమాన్య హెచ్ఎం గారికి, కమిటీకి, పెద్దలందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. అపారంగా సంతోషంగా ఉంది. ఎందుకంటే ప్రతి ఉపాధ్యాయుడి కానీ ఉద్యోగి కానీ రిటైర్మెంట్ అనేది సర్వసాధారణమైన విషయమే. ఈ రిటైర్మెంట్ అయ్యే లోపు చేసేటటువంటి సర్వీసెసే మరి ఈరోజు ఇక్కడ మనం తీసుకునేటటువంటి సన్మానం చెప్తుంది ఎంత సర్వీస్ మనం చేసామనేటటువంటి విషయం. ముఖ్యంగా శంకర్రావు మరి ఈరోజు మా నలుగురు కూడా ఒకప్పుడు మరి మాకు చెప్పారు, చాలా కష్టాల నుంచి బయటకు వచ్చాం. ఈరోజు ఎవరైనా అందరూ కోటీశ్వరులు కావచ్చు, కానీ ఆ రోజు మేము అనిపించేటటువంటి కష్టాలు ఇన్ని కాదు. ఆ కష్టాలే మేము సాధించేటటువంటి ఫలితాలకి ఒక మార్గం అయ్యాయి ఆ రోజు మాకు. ఎందుకంటే తినడానికి కూడా లేనటువంటి పరిస్థితి. శంకర్రావు కోసం చెప్పాలంటే ఇంతంత కాదు, ఆ మాత్రం అవకాశాలు మాకు ఉన్నప్పటికీ కూడా శంకర్రావే మాకు చాలా దీనిగా ఉండి చదువుకోవడానికి పుస్తకాలు లేని పరిస్థితుల్లో కూడా కూలి పనికి వెళ్ళి ఇది నా కళ్ళ నీళ్ళు కూడా వస్తుంటే వెళ్ళి వచ్చినటువంటి డబ్బులతో మరి పుస్తకాలు కొనుక్కొని చదువుకునేటటువంటి రోజులు.
ప్రత్యేకించి పిల్లలకి సూచన చెప్పడం. పాపం వాళ్ళ అన్నయ్య తమ్ముడు వాళ్ళు కూడా వీళ్ళ కోసం ఎంతో శ్రమించి ఎంతో కొద్దో గొప్ప వాళ్ళకు ఉండేటువంటి స్థావతను బట్టి వాళ్ళు ఇవ్వడం. మరి ఇక్కడ మా అందరం మా శ్రీనివాసరెడ్డి చెప్పినట్టు ఒకరికొకరు షేర్ చేసుకొని మేము చదువుకున్నాం. రాత్రి బవళ్ళు మరి దాని టైం లేదు చదవటానికి. ఎక్కడెక్కడ చదివారు పోటీ కొండల్లోకి వెళ్ళిపోయేవారు. బాబా మెట్ట కొండల్లో లోపలికి వెళ్ళి చదువుకునేవారు. ఇప్పుడు ఉండేటటువంటి రాజీవ్ కాలనీ బాబా ఉండేటటువంటి శ్మశానాలు ఆ చెట్ల కిందకి వెళ్ళి చదువుకునేవారు. ఇంతంత కాదు, అంటే పోటీలో అంత కష్టపడి చదివాం కాబట్టే ఈరోజు ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి మేము రావడం జరిగింది. ఆయనకి కష్టకాలు తెలుసు. మొదటి నుంచి కూడా ఎంతో సౌమ్యుడు. మరి ఎవరితో మాట్లాడినా నోటంటే ఒక పరుషమైనటువంటి పదజాలం నోటంటే వచ్చేటటువంటి పరిస్థితి కూడా లేదు ఈ రోజుకి కూడా. మరి పిల్లలన్నా ఎంతో పెద్దటువంటి అభిమానం. ముఖ్యంగా ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితుల్లో సర్వీస్ అనేది చాలా గొప్పగా చేశారు. మరి అంచేత ఇప్పుడు ఇక్కడ ఉండేటటువంటి మేనేజ్మెంట్, ఇక్కడ ఉండేటువంటి హెచ్ఎం గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్యక్రమం చాలా ఘనంగా మరి ఆయన సన్మానం చేయడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. నేను కూడా లాస్ట్ ఇయర్ రిటైర్ అయిన సోషల్ మాస్టర్గా మరి మల్సార్ హై స్కూల్ విజయనగరంలో. అంచేత సర్వసాధారణమైన విషయం ఇప్పుడు మాకు ఫ్రీగా ఉంటాడు. ఇంతకు ముందున్న పరిస్థితులు వేరు. సామాజిక అంశాల్లో మా పాల్గొన్న జీపీ గారు చెప్పినట్టు సామాజిక అంశాల్లో ఆయన కష్టాల నుంచి వచ్చినటువంటి ప్రతి కష్టాన్ని ఒక అంశంగా తీసుకొని సమాజంలో ఒక రకమైనటువంటి మార్పు తీసుకురావడం కోసం మరి సామాజిక అంశాల్లో మరి దీంట్లో మరి వాట్సాప్లో వాటిలో పెట్టి ఒక ఇన్స్పిరేషన్ అనేది కలిగించడం అనేది జరిగింది. ఆయన చెప్పేటటువంటి విధానం కూడా చాలా చక్కగా పిల్లలకు అర్థమయ్యే రీతిలో పాఠాలు చెప్పేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇంత చక్కగా ఘనంగా సన్మానం చేసినటువంటి పరిస్థితుల్లో మరి ఉండేటువంటి పిల్లలు కూడా ప్రత్యేకించి ఆయనకి ఒక గిఫ్ట్ ఇవ్వాలి. ముఖ్యంగా 10th క్లాస్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 100% రిజల్ట్ తెప్పించి గురువు గారికి మరి మీరందరూ కూడా తప్పనిసరిగా ఆ గిఫ్ట్ ఇస్తే ఆయన చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. 10th క్లాసు మంచి రిజల్ట్ వచ్చి మరి ఇంగ్లీష్ మాస్టారు వెళ్ళారు, మాకు ఆయన గిఫ్ట్ గా మేము 100% రిజల్ట్ ఇక్కడ ఇచ్చామని చెప్పి మరి చేస్తారని ఆశిస్తూ ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మరి గుంజార్ హై స్కూల్ స్టాఫ్ కి, ముఖ్యంగా మరి హెచ్ఎం గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఉపాధ్యాయుడికి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ పిల్లలకు ఆశీస్సులు తెలియజేస్తూ నిండు మేనేళ్ళు శంకర్రావు మాతో ఆనందంగా ఆరోగ్యంగా ఉండేటట్టు ఎల్లప్పుడూ మరి ధ్యానంలో కాకుండా అప్పుడప్పుడు మాతో మాట్లాడేటటువంటి విధానంతో మనం చూసుకుంటాం. మరి మా శ్రీనివాసరెడ్డి గారు మరి ఆయన కోసం మనం చెప్పక్కర్లేదు. గత 20 సంవత్సరాల కిందటే ఆయన కన్ఫర్మ్డ్ ఐఏఎస్ రావాలి. అప్పుడే నాకు ఐఏఎస్ నాకు అక్కర్లేదు, నేను ఎవరైనా గత వెళ్ళక్కర్లేదు, ఫైల్ పట్టుకొని తిరగాలి కలెక్టర్ అయితే అని చెప్పి ఆ రోజు ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ లో మరి ఆయన సెలెక్ట్ అవ్వడం. ఈరోజు భారత అటువంటి గొప్ప వ్యక్తి ఈరోజు ఈయన కోసం గత 4 రోజుల కింద వెళ్ళిపోవలసినటువంటి ఆయన ఈరోజు ఈయన కోసం 4 రోజులు పొడిగించుకొని మరి సన్మానంకి వచ్చాడు. నిజంగా మరి శంకర్రావు ధన్యుడు. మరి మా మిత్రుడు, ఎందుకంటే స్నేహం అంటే ప్రాణం. మరి ఒక చెట్టుకు పువ్వులు ఎన్నో పూస్తాయి, ఆ పువ్వులన్నీ కాయలు కావు. కాయలు కూడా చాలా జారిపోయి 3-4 మిగులుతుంటాయి ఒక చెట్టుకి. అలాగే మాకు కూడా 3 మంది ఫ్రెండ్స్ ఉన్నప్పటికీ మరి స్నేహితులు వేరు, ప్రాణ స్నేహితులు వేరు. మీ 4 ప్రాణ స్నేహితులు. అలా మిగిలినటువంటి 4 కాయలు ఈరోజు జీవితాంతం మరి మేమంతా మరి కలిసికట్టుగా ఉంటాం. ఇప్పటి వరకు వెళ్ళకుండా ఇంతకు మించినటువంటి స్థాయిలో ఉండి మరి ప్రజాహిత కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేయడానికి మరి ఆల్రెడీ ఒక ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేసేటటువంటి ఆలోచన మా శ్రీనివాసరెడ్డి గారికి ఉంది. నియోజకవర్గంలో కానీ జిల్లాలో కానీ మంచి కార్యక్రమం చేయడం కోసం ఆయనకు అంతా సహకారం చేస్తూ భవిష్యత్ కార్యక్రమాల్లో ఆయన కూడా మాతో ఉండి కార్యక్రమం చేయడానికి, ఆయనతో మేము కలుపుకొని ముందుకు తీసుకెళ్ళడానికి మరి కార్యక్రమం చేస్తామని ఆకాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చే అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. చేర్చి మన పోస్టులు, మన అధికారాలు ముఖ్యం కాదు, మన స్నేహం చాలా ముఖ్యమని చెప్పేసి ఆయన ఎప్పుడు కూడా మమ్మల్ని కలిపి ఉంచారు. అందుకు నా మిత్రుడు శ్రీనివాసరెడ్డి గారికి ప్రత్యేకంగా నమస్కరించుకుంటున్నాను, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఆయన పీపీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అండ్ గవర్నమెంట్ ప్లీడర్, చాలా సౌమ్యులు. ఇద్దరు అలాంటి వాళ్ళే. వీళ్ళిద్దరినీ మేము ఆదర్శంగా తీసుకోవాలి. ఎప్పుడు చూసాం మంచి, నాకు అన్నింటిలో పోస్ట్ కాదు, ఆయన గుణగణాలు, ఇద్దరి గుణగణాలు చూస్తే అత్యున్నతమైనటువంటి ఆలోచన విధానం,
చాలా అన్న దేవుడిచ్చిన అన్న ఎవరంటే అప్పారావు అన్న. అది ఎలాగంటే నాకు ఆకలి పోతే అంటే నాకు ఆకలిస్తే ఆ ఇంటికి తీసుకెళ్ళి భోజనం పెట్టేస్తాను. మా ఇంటి దగ్గర నువ్వేందో నీ రూమ్లో ఉంటావు, ఈ రూమ్లో నువ్వే చదువుకుంటావు, నా ఇంటి దగ్గరకు వచ్చాయి నాతో కలిసి చదువుకుందురా. మేము బీఈడి ఇద్దరం కలిసి అదే డిఎస్సికి కానీ అన్నిటికి ఇద్దరం కలిసి ప్రిపేర్ అయ్యేవారు. ఎక్కడి నుండి మేము 8th క్లాస్ నుండి బహుశా మా ప్రయాణం. ఆయన వెనకాతలు నేను, ఆయన లీడర్, నాట్ ఏ టీచర్. ఒక గ్రామాన్ని మొత్తం అదే ధర్మపురి అనే గ్రామం కదా, చుట్టుపక్కల ఒక 7-8 గ్రామాల మీద ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది ఆయనకి. అప్పట్లో అంత మాట పెద్ద అదే అంటే ఎవరికి ఎంపీపీ గారికి కుటుంబంగా ఉండేవారు, ఎడ్ల రమణమూర్తి గారికి. ఆ రోజుల్లోనే ఆయన టీచర్గా ఎప్పుడు ఉద్యోగం అంటే ఎమ్మెల్యేగా టీచర్లందరికీ ట్రైనింగ్ ఇచ్చే వ్యక్తిగా ఆ స్థాయిలో ఉండేవారు. కానీ ఆ పాఠశాలకు వెళ్ళి పాఠాలు చెప్పి తర్వాత వచ్చారు. టీచర్లకే పాఠాలు చెప్పేటటువంటి పెద్ద అన్న. నాకన్నా వయసులో పెద్దవాళ్ళకి మరి నాకు 6th క్లాస్ లేడు ఆయన. మేమందరం ఉద్యోగాలు చేస్తున్నాం. ఆయన బిల్డర్ అయిపోయి 40 కోట్లు సంపాదించి ఆర్వై కుమార్ 6th క్లాస్ లేడు. అయితే నాకేదో సందర్భం అవసరం వచ్చా ఆయన పేరు శంకర్రావు గుండ్రంగా ఉంటాడు అక్షరాలు ఫోన్. అలాగే వాళ్ళ పిల్లలు కూడా మా పిల్లల్ని ఫాలో అయ్యారు. ఆ విధంగా చాలా గొప్ప వ్యక్తి. మరి ఆయన రావడం కూడా నా అదృష్టంగా భావిస్తున్నాను. పరోక్షంగా మాకు ఇప్పుడు కూడా చెబుతూ ఉంటారు సార్. సార్ ఇంకెనక్కున్నాను సార్, ఇంకెనక్కున్నాను. ఓకే రెడీ. నీసమున్న నేస్తమా గట్టు చెబుతుంది అడుగు మన చేపవేట కథలు, మర్రి చెట్టు చెబుతుంది పంచుకొని తిన్న సర్ది రుచులు, చెరుకు తోట చెబుతుంది అడుగు ఆనాటి చిలిపి పనులు, టెంట్ హాల్ చెబుతుంది ఎన్టీఆర్ స్టంట్ బొమ్మ కథలు, పరుగెడుతూ పడిపోతూ ఆ నూతుల్లో ఈత కొడుతూ ఎన్నేళ్ళో గడిచాయి ఆ గురుతులనే విడిచాయి, వయసంత మరచి కేరింతలాడే ఆ తీపి జ్ఞాపకాలు కలకాలం మనతోటే వెన్నంటే ఉంటాయి, మనలాగే అవి కూడా విడిపోలేనంటాయి. నీసమున్న నేస్తమా నీకు రోషమెక్కువా, రోషమున్న నేస్తమా నీకు కోపమెక్కువా, తల్లి సంతానమైన మనలాగా ఉండగలరా, ఒకరు కాదు మనమిద్దరంటే ఎవరైనా నమ్మగలరా, నువ్వు పెంచిన పిల్ల పాపలకు కన్న తండ్రినైనా ప్రేమ పంచిన తీరులోననే నిన్ను మించగలనా, ఏ పుణ్యం చేసే
కోరుకోనా స్నేహానికి చలికాడా దోస్తీకి సరిజోడా ఏళ్ళెదిగిన పసివాడా ఎన్నటికి నిన్ను వీడా నీసమున్న నేస్తమా నీకు రోషమెక్కువా రోషమున్న నేస్తమా నీకు కోపమెక్కువా కోపమెక్కువా కానీ మనసు మక్కువ స్నేహానికి చెలికాడా దోస్తీకి సరిజోడా ఏళ్ళెదిగిన పసివాడా ఎన్నటికి నిన్ను వీడా నేను మారలేదు నువ్వు మారలేదు కాలం మారిపోతే నేరం మనదేవి కాదు ఈ నేల నింగి అలాగే ఉన్నా ఈ గాలి మోస్తుంది మన గాథలెన్నో నెమరేసుకుందాము ఆ రోజులు భ్రమలాగా ఉంటాయి ఆ లీలలు ఆ మనసులు ఆ మమతలు ఏ మాయరా ఒరే రాస్కెల్ జ్ఞాపకం వద్దురా కాలేజీలో క్లాస్ రూములో పాప మీద నువ్వు పేపర్ బాల్ కొడితే ఆ పాప ఎడమకాలు ఊరుకోరా పిల్లలు వింటారు వింటారు పిల్లలకు పిట్ట కథగా చెప్పుకుంటారు అంతే ఆనాటి ఆ స్నేహమానంద గీతం ఆ జ్ఞాపకాలన్నీ మధురాతి మధురం ఈనాడు ఆహాయి